హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఫోర్త్ పార్ట్ అయిపోయింది కదా. ఈరోజు అయితే ఫిఫ్త్ పార్ట్లోకి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. అయితే కేశిగాడు కేశిగాని వాళ్ళ ఇంట్లో ముత్యాలు అవన్నీ ఉన్నాయని ఒకడు పండుకొని వెనక బీరతీగలు వండుకొని వింటుంటాడు కదా. వాడు ఏం చేస్తాడంటే, వాడేం దొంగ కాదు. వాడు ఆ ము ఆ కేశిగాని వాళ్ళ ఇంట్లో సంగతి అంతా తీసుకుపోయి ఊళ్ళో మందికి అంతా చెప్తాడు. అయితే పొద్దుగాల లేచే వరకు ఊరు మందికి అంతా తెలుస్తుంది ఆ కథ. పొద్దుగాల కేశిగాడు పాలు గిట్ల వెండి ఆ పాలు ఆడ ఇంట్లో పెట్టి ఇంకా మేకలకు ఆకు తీసుకురాని గట్టు దిక్కు పోతాడు. అయితే కేశిగానుల అమ్మ ఆ పాలన్నీ తీసుకొని పాల క్యాన్లు అన్ని గంపలు పెట్టుకొని ఇంకా ఆ గంప నెత్తిమిన పెట్టుకొని ఇంకా పాలన్నీ అమ్ముకొద్దామని ఇంకా అట్లా పాల మురికి నడుచుకుంటూ అవుతుంది గంప నెత్తిమిన పెట్టుకొని. అయితే కేశిగాడు ఊళ్ళోకి వెళ్ళి నడుచుకుంటా గట్టు దిక్కు పోతుంటాడు కదా. అప్పుడు ఊళ్ళో మందంతా కేశిగాని చూసి అట్లా పరిశాన్లో చూస్తుంటారు, కానీ వానితోన ఒక్కరు కూడా మాట్లాడారు. ఒక్క ఒక్క మనిషి కూడా మాట్లాడారు. ఎందుకంటే కేశిగాడు సముద్రం పోయేటప్పుడు నీ శాత కాదు గారా అది ఇది అని అన్ని డిస్కరేజ్ చేసింటారు కదా. అందుకని ఎవ్వడు మాట్లాడనికే వానికి ముఖం లేకుంటుంది, ఒక్కని కూడా ముఖం లేకుంటుంది వానితో మాట్లాడనికే. గప్ప చూసుకుంటుంటాడు. ఇక కేశిగాడు గట్టుపోయి ఇంకా ఆకు తీసుకొని ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వచ్చేటప్పుడు వాని ఫ్రెండ్ చూస్తాడు, ఎవరు లింగడాని కేశిగానికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. వాడు కూడా ఏమన్నాడు అప్పుడు. అయితే కేశిగాడు ఇంటికి వచ్చి ఆ మేకపిల్లలకు ఆకు పెట్టి ఇంకా ఇంట్లో పోతుంటేనే ఇంకా వాళ్ళ అన్న భోగిలో తిని ఇంకా పోతున్నారు కేశి అని చెప్పి మేకలు నేర్చుకొని షేనుకోతాడు మేకల మెప్పకరానికి. కేశిగాడు ఇట్లా ఇంకా స్నానం చేసి తయారయ్యి కూర్చుంటాడు. ఇంకా వాళ్ళు వదిన బువ్వ వేసుకొని వచ్చి ఇస్తుంది. ఇంకా ఆ బువ్వ తిని కేశిగాడు ఏం చేస్తాడంటే భోగిట్లా తిని ఇంకా సర్ది కట్టి పెట్టిన తోలొద్దని చిక్కం ఇంకా సంకకేసుకుంటాడు. సంకకేసుకొని ఇంకా దూలన నేర్చుకుందామని పోతుంటే వాళ్ళ అమ్మ అప్పుడే పాలమురికెళ్ళి పాలు పోసి వస్తుంది. పాలు పోసి వస్తే పోతున్నావా బిడ్డ అంటే ఆ పోతున్నామా అని ఇంకా కేశిగాడు ఏం చేస్తాడు, దూల నేర్చుకొని అడిగి బాట పడతాడు. కేశిగాని వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ కూడా తిని తయారయ్యి ఇంకా ఉన్న ముత్యాలన్నీ తీసుకొని పాలమురికి అమ్ముకొద్దామని మెల్లగా పోతుంది. పోతుంటే కేశిగాని వాళ్ళ అమ్మతో ఊళ్ళో మంది అంతా ఏమంటారంటే, నీ కొడుకు ముత్యాలు తెచ్చినంట, అట్లా అయిందంట ఇట్లా అయిందంట, రాజు బాగా శుభాష్ అన్న అంట నీ కొడుకుని అని ఊళ్ళో మంది అంతా కేశిగాని గురించి చెప్తుంటే వాళ్ళ అమ్మ కేశిగాని గురించి చెప్తుంటే సంతోషం పట్టలేకపోతుంది. అయితే ఇదంతా ఇట్లా జరుగుతుంటే కేశిగాడు అడవిలు ఇట్లా ఆవులను కొట్టుకొని పోతుంటాడు కదా. బాటల కేశిగానికి లింగడు కలుస్తాడు. అప్పుడు ఆవులతో ఓడు కూడా లింగన్ కూడా ఆవులు ఉంటాయి, ఓడు కూడా ఆవులే కాస్తుంటాడు. అయితే లింగడు కలిసి ఏమంటాడంటే, ఔరకేసి నిన్నేమైందంట, ఊళ్ళో అంతా నీ గురించే మాట్లాడుతున్నారు, ఏమైంది అసలు అని లింగడు అడుగుతాడు. కేసీగాడు ఏమంటాడంటే, ఏమైందో నీకు తెలియదా, తెలియదే నన్ను అడుగుతున్నావు, మంది ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదా అని కేసీగాడు అంట. అప్పుడు లింగడు ఏమంటాడంటే, అవురా నువ్వు ముత్యాలు తెచ్చినావంట కదా, రాజు నేను బాగా మెచ్చుకున్నాడంట కదా అని లింగడు అంటాడు. అవునులే అని ఇంక ఇద్దరు అదొకటి ఇదొకటి మాట్లాడుకుంటా ముచ్చటాడుకుంటా మొత్తానికి అడవికి ముడతారు. ముట్టినాక ఓ కుంట వస్తుంది, నీళ్ళ కుంట. ఆ నీళ్ళ కుంటలకు ఆవులు నీళ్ళు తాగని కానీ ఆవులని కుంటలకు కొడతారు. ఇంక ఇట్లా చూస్తే అక్కడ కాశమ్మ పోయి ఆ ముత్యాలను అమ్ముకొని పొద్దుమిక వరకు మెల్లగా ఇంటికి వస్తుంది. కాశమ్మ ఇంటికి వచ్చినాక ఇంక ఎట్లా పొద్దుమికింది కాబట్టి ఆవులు కూడా ఇంటికి కొట్టుకొచ్చి కేశిగాడు ఇంటికి వచ్చి కేశిగాడు ఇంకా పాలు వెండుతుంటాడు. ఆవులను కట్టేసి పాలు వినేటప్పుడు వాళ్ళ అన్న గడ్డిమోపు ఎత్తుకొని మేకలను కొట్టుకొని ఇంటికి వస్తాడు. ఇంకా గడ్డిమోపు ఆవులకేసి మేకలను కట్టేసి అలా కూర్చుంటారు. ఇంక కూర్చున్నాక కాశమ్మ చెప్తుంది, ఇగో బిడ్డ పైసలు అయితే తెచ్చిన అని వాళ్ళ అన్నకి చెప్తుంది. సరే అని ఇంకా రోజు ఇట్లే జరుగుతుంటాడు. కేశిగాడు ఆవుల కడుగుతుంటాడు, వాళ్ళ అన్న మేకల కడుగుతుంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ చేయనికి వస్తుంది, వాళ్ళ వద్ద ఇంటికానే ఉంటుంది. అయితే ఒక రోజు సేమ్ మళ్ళీ కేశిగాడు ఏం చేస్తాడు, దూల నేర్చుకొని అడవికి పోతాడు. కానీ ఆ రోజు వాళ్ళ అన్న మేకల కాడికోడు, పుష్ప అవుతుంది మేకల కాడికి. వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ పైసలు తీసుకొని ఇంకా ఆవులనైనా కొనుక్కొద్దామని దేవరగాదిర సంతకు పోతారు. పోయి కేశిగాడు ఇంకా దూళ్ళని ఇట్లా మేపుకొని పొద్దుమిక వరకు ఇంటికి వచ్చే వరకు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న ఇద్దరు కలిసి ఆవులను కొనుక్కొని ఇంటికి వస్తారు. అయితే కేశిగాడు పొద్దుమికల ఆవులని ఇంటికి కొట్టుకొని వచ్చేటాలకు కేశిగా నోకిట్లా పెద్ద ఆవుల మంది ఉంటుంది. ఆ మందని చూసి కేశిగాడు ఒక్కసారి చాలా సంతోషపడతాడు. అయితే ఎందుకంటే కేశిగానికి ఆవులంటే చాలా పానం.
అయితే కేశి గాని ఆ ఆవులని చూసి, కేశి గాని కుటుంబ సంతోషాన్ని చూసి, చుట్టుపక్కల ఉన్నటోళ్ళకు అట్లకెళ్ళి ఉన్నోళ్ళకైతే కంట్లకి కారం కొట్టినట్లే మండుతది. ఆ కండ్ల మంట ఇంకా. ఎవరన్నా బాగుపడితే ఓర్వరు గదా! అట్లా. ఆ చుట్టుపక్కల ఉండేటోళ్ళకి అట్లుంటదనమాట. అయితే కేశి గాడు ఈ ఆవులను కొన్న తర్వాత వాడెట్లా ఎదుగుతాడు? ఎదిగిన తర్వాత ఈ క్రమంలో వానికి పెళ్లి అయితదా? ఏమైతది? అన్ని ఆవులు ఎట్లా కాస్తాడు? ఏంది అనేది నెక్స్ట్ వీడియోతో తెలుసుకుందాం. ఈ కేశియన్ లైఫ్ స్టోరీ మొత్తం కంప్లీట్‌గా తెలుసుకోవాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఉంటా మరి.